హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, ఈ వీడియోలో ఏంటంటే మనం రాబోయే గ్రూప్ డి వేకెన్సీ గురించి తెలుసుకుందాం. చాలా విషయాలు అయితే ఈ వీడియోలో మీకు చెబుతాను. అలాగే ఎందుకు గ్రూప్ డి వేకెన్సీ ఇక నుంచి తక్కువగా వస్తాయి అనేది కూడా తెలుసుకుందాం. అలాగే ఏంటి గ్రూప్ డి పోస్టులు ప్రైవేట్ చేస్తున్నారా అనే విషయంపై కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా. పూర్తిగా గ్రూప్ డి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ ఆర్ఆర్సి గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తే కనుక సామాన్యుడు తెలుసుకోవడం ఎలా? ఒక స్టూడెంట్ ఈ నోటిఫికేషన్ ఆర్ఆర్సి గ్రూప్ డి నోటిఫికేషన్ రియల్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే కనుక ముందుగా ఆర్ఆర్సి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. మన సికింద్రాబాద్ వెబ్సైట్కి వెళ్ళండి ముందుగా. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మన స్టేట్స్లో సికింద్రాబాద్ ఆర్ఆర్సి సికింద్రాబాద్ వెబ్సైట్ అని కొడితే కనుక ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఈ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఇదే సికింద్రాబాద్ ఆర్ఆర్సి గ్రూప్ డి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, ఓకేనా. ఏంటంటే గైస్, ఇక్కడ ఆర్ఆర్బి ఇప్పుడు టెక్నీషియన్ కానివ్వండి, అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి, ఆర్ఆర్బి తీస్తుంది అనమాట. బట్ గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసి ఆర్ఆర్సి తీస్తుంది అనమాట, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్, ఓకేనా. ఇది అఫీషియల్ వెబ్సైట్, ఓకే. ఇక్కడ మీకు నోటిఫికేషన్ సెక్షన్ కనిపిస్తుంది కదా, చూడండి. ఈ నోటిఫికేషన్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే కనుక ప్రస్తుతం ఏ నోటిఫికేషన్ అయితే గ్రూప్ డి ఒకవేళ వస్తే కనుక ఇక్కడ అనేది చూపిస్తుంది, ఓకేనా. ఇక్కడ ఎలాంటి నోటిఫికేషన్ ప్రస్తుతానికి అయితే లేదు, ఓకేనా. ఈ వెబ్సైట్ అనేది మీరు చెక్ చేస్తూ ఉండండి. ఒకవేళ ఏదైనా నోటిఫికేషన్ వస్తే కనుక ఇక్కడ మీకు అఫీషియల్గా తెలిసిపోతుంది అన్నమాట, ఓకేనా. ఏది ఫేక్ ఏది రియల్ అనేది మీరే జడ్జ్ చేసుకోవచ్చు, ఓకే. క్లియర్. నెక్స్ట్ పాయింట్, తక్కువ వేకెన్సీ ఎందుకు వస్తాయి? వేకెన్సీ ఎందుకు తక్కువ వస్తాయి అంటే గైస్, చూడండి, బోర్డు ఏం చెప్పిందంటే ఇక్కడ ప్రతి సంవత్సరం రైల్వే నుండి నోటిఫికేషన్ వస్తాయి అని చెప్పింది అన్నమాట. ఏం చెప్పింది? ఎవ్రీ ఇయర్ ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ అయితే వస్తాయి. అవి ఏఎల్పి కానివ్వండి, ఓకేనా, ఎన్టీపీసీ కానివ్వండి, ఓకే, అలాగే ఆర్పిఎఫ్ కానివ్వండి, ఓకే, అలాగే గ్రూప్ డి కానివ్వండి, ఓకే. రైల్వేలో ఏ కేటగిరీస్లో నోటిఫికేషన్ ఉంటాయో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాను అన్నారు అనమాట. ప్రస్తుతానికి ఏఎల్పి వచ్చేసింది, ఎన్టీపీసీ రిలీజ్ చేసేసారు, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు, టెక్నీషియన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు, ఓకేనా. ఇక ఉంది ఏంటి? గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే ఉంది. మీరు చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ ఏ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారో ఇంతకుముందు అన్నిట్లోని కూడా తక్కువ వేకెన్సీనే రిలీజ్ చేశారు. అండ్ ఇలాగే 2025లో కూడా స్టార్టింగ్లో ఏఎల్పి వస్తాయి, తర్వాత ఎన్టీపీసీ వస్తాయి, తర్వాత జేఈ వస్తాయి, తర్వాత ఆర్పిఎఫ్ వస్తాయి, తర్వాత టెక్నీషియన్ వస్తాయి, మళ్ళీ లాస్ట్ డిసెంబర్ టైంలో గ్రూప్ డి వస్తాయి అన్నమాట, ఓకేనా. ప్రతి సంవత్సరం ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఓకే. ఇది ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నార్మల్గా గ్రూప్ డి విషయానికి వస్తే కనుక ఏజ్ వచ్చేసి యూఆర్ వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కోవిడ్ కారణంగా ఇంకో 3 సంవత్సరాలు అయితే ఇస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో నార్మల్గా వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. బట్ ఇంకో కోవిడ్ కారణంగా ఇంకో 3 సంవత్సరాలు ఇస్తున్నారు. టోటల్గా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 8 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అన్నమాట, ఓకేనా. అండ్ అలాగే సిసిఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇంకో 2 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు అన్నమాట, ఓకేనా. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఎవరైతే సిసిఏ చేశారో వాళ్ళకి టోటల్గా 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ లభిస్తుంది. ఇది ఏజ్కి సంబంధించి, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పెద్ద సమస్య ఏంటి అంటే అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? 10th, ఓకేనా, లేదా ఐటీఐనా అంటే గనుక చూడండి గైస్, రైల్వే బోర్డు 2019లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే క్వాలిఫికేషన్ ఐటీఐ పెట్టారు. 2019 నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో అందులో స్టార్టింగ్లో ఐటీఐ పెట్టారు అన్నమాట. అప్పుడు ట్విట్టర్ క్యాంపెయిన్లు జరిగి, ధర్నాలు జరిగి, ఆందోళనలన్నీ జరిగిన తర్వాత ఏం చేశారంటే ఈ ఐటీఐని తీసేశారన్నమాట. ఈ ఐటీఐని తీసేసి ఓన్లీ 10th మాత్రమే పెట్టారు, ఓకేనా. బట్ ఏం చేశారు అంటే వెంటనే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఆఫ్టర్ 1 month తర్వాత ఏం చేశారంటే ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారన్నమాట.
అది మీలో ఎంతమంది చూసారో చూడలేదో తెలియదు. అఫీషియల్ వెబ్సైట్లో మొన్నటి వరకు ఆర్ఆర్సీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో ఆ నోటీస్ మొన్నటి వరకు తిరుగుతూ ఉంది. బట్ ఇప్పుడు మళ్ళీ కనిపించట్లేదు, తెలియదు ఎందుకో. ఓకేనా, ఆ నోటీస్లో ఏముంది అంటే గనక ఇక ముందు ఆర్ఆర్సీ గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తే గనక 10th ప్లస్ ఐటీఐ ఉంటుంది. ఓకే, అలాగే ఐటీఐ వాళ్ళకి కొన్ని పోస్టులు వేరేగా ఉంటాయి, అలాగే 10th వాళ్ళకి కొన్ని పోస్టులు వేరేగా ఉంటాయి అని చెప్పారన్నమాట. ఓకేనా, ఇది క్లియర్? ఓకే, ఇంతవరకు మీకు క్లియర్? సో ముందుగానే ఈ నోటీస్ ఎందుకు రిలీజ్ చేశారు అంటే కనుక ఒకవేళ ఇప్పుడు ఈ 2024లో వచ్చే నోటిఫికేషన్లో ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే, సార్ లాస్ట్ టైం 10th ఉంది కదా ఇప్పుడెందుకు ఐటీఐ పెడుతున్నారు అంటే కనుక వాళ్ళకి చెప్పడం కోసం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం ఈ 2019 నోటీస్ ఏదైతే వచ్చిందో అది చూపిస్తారన్నమాట. ఓకేనా, మేము ఆల్రెడీ 5 years ముందే చెప్పేశాము కదా, సో మీది స్టూడెంట్స్ పైన పడేస్తారన్నమాట ఇలా. ఓకేనా, ఇప్పుడు మనం ట్విట్టర్ క్యాంపెయిన్లు చేసినా ఏం లాభం లేదు. ఓకేనా, ఈ క్వాలిఫికేషన్ గ్రూప్ డిది చేంజ్ అయింది. ఓకేనా, బట్ ఇక్కడ ఏంటంటే ఒక న్యాయం జరగాలి. అదేంటంటే 10th వాళ్ళకి కొంచెం ఎక్కువ పోస్టులు ఇవ్వాలి. ఉదాహరణకి ప్రస్తుతానికి 10th వాళ్ళకి ఏంటంటే పాయింట్స్ మ్యాన్ అనే పోస్ట్ ఒక్కటే కనిపిస్తుంది. ఓకేనా, పాయింట్స్ మ్యాన్ పోస్ట్ ఒక్కటే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే హాస్పిటల్ అసిస్టెంట్ కూడా మేబీ ఉండకపోవచ్చు పోస్ట్ ఫ్యూచర్లో. ఓకేనా, ఇది ఒక విషయం ప్రైవేటైజేషన్ గురించి చెప్తాను కదా, చెప్తాను దాని గురించి కూడా చెప్తాను. ఓకేనా, సో హాస్పిటల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఉండకపోవచ్చు. సో ప్రస్తుతానికైతే 10th వాళ్ళకి కేవలం ఇక్కడ పాయింట్స్ మ్యాన్ పోస్ట్ మాత్రమే కనిపిస్తుంది. బట్ ఇది అన్యాయం. 10th వాళ్ళ కోసం ఇంకా పోస్టులు పెట్టాలి. ఓకేనా, 10th వాళ్ళకి ఇంకా పోస్టులు వేరేగా అసిస్టెంట్ పోస్ట్ అది క్రియేట్ చేసైనా సరే 10th వాళ్ళ కోసం పెడితే బాగుంటుంది. నాజ్యకి పెట్టొచ్చు. ఓకేనా, 10th వాళ్ళ కోసం కొంచెం వేరేగా డిఫరెంట్ పోస్ట్ అనేది ఉండొచ్చు మేబీ, నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది. ఓకే, క్లియర్? ఇది ఇక్కడ ఏంటంటే గైస్ ఏం చెప్తాను, ప్రైవేటైజేషన్. ఓకేనా, ప్రైవేటైజేషన్ గురించి చెప్తాను కదా. సో గైస్ ఏంటంటే ఆర్ఆర్సీ గ్రూప్ డి వేకెన్సీ ఏవైతే ఉన్నాయో ఒక కారణం అంటే తక్కువ వేకెన్సీ రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అదే ఏంటంటే మన భారతదేశంలో ఉన్న వేగన్ రిపేర్ షాప్స్, ఐ మీన్ వర్క్ షాప్స్. ఓకేనా, వేగన్ రిపేర్ షాప్ కాదు, వర్క్ షాప్స్ అనమాట. టోటల్ వర్క్ షాప్స్. ఓకే, ఈ రైల్వే వర్క్ షాప్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 700కి పైగా ఉన్నాయన్నమాట వర్క్ షాప్స్. మొత్తం ఇండియాలో రైల్వేకి సంబంధించి వర్క్ షాప్స్లు 700కి పైగా ఉన్నాయి. అలాగే లోకో షెడ్లు. ఓకేనా, లోకో షెడ్లు ఎన్ని ఉన్నాయంటే 300కి పైనే లోకో షెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఇక్కడ ఈ వర్క్ షాప్స్ అలాగే డీజిల్ లోకో షెడ్స్ రైల్వే ఏం చేస్తుందంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలో, ఐ మీన్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ కాదు, పిఎస్యు కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ యూనిట్ కంపెనీస్ ఉంటాయి కదా. ఓకేనా, వారి చేతిలో పెడుతుంది అన్నమాట. ఏంటంటే ఎగ్జాంపుల్ అంటే ఏంటి, ఒక విధంగా ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ముందుగా ఈ లిస్ట్లో వచ్చే షెడ్స్ వర్క్ షాప్స్ ఏంటి అంటే విఎస్కేపి విశాఖపట్నం. ఓకేనా, విశాఖపట్నంలో ఉన్న ఏవైతే స్టార్టింగ్ చెప్తున్నాను షెడ్స్ ఉన్నాయో ముందుగా విశాఖపట్నంలో ఉన్న షెడ్లు అలాగే వర్క్ షాప్లు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నారనమాట. ఒకవేళ అక్కడ ప్రైవేట్ వాళ్ళ పని బాగుంటే, ఓకేనా, ప్రైవేట్ వల్ల ఏంటంటారు అవుట్పుట్ బాగుంటే గనక మిగతా షెడ్స్ వర్క్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళ చేతిలో పెట్టే అవకాశం ఉంది. ఓకే, మరి ఇక్కడ ఏంటంటే మనకేంటి ఇక్కడ వేకెన్సీతో ఏంటన్నా ఇది అంటే కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మెయిన్ పవర్ అనేది ఇస్తామంటున్నారు. ఐ మీన్ వాళ్ళ పనిచేసే వర్కర్స్ని వాళ్ళు పెడతాం అంటున్నారు అన్నమాట. ఓకేనా, మాకు ఒక రైల్వే ఎంప్లాయ్ ఇవ్వండి, మిగతా ముగ్గురు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మేము పెట్టుకుంటామని ఇలా అన్నారనమాట. ఇలా ఒప్పందం ఇలా జరిగింది ఉదాహరణకు. ఓకేనా, సో ఇది అందుకే ఒక కారణంగా ఈ నోటిఫికేషన్లో తక్కువ వేకెన్సీ రావడానికి ఇది కూడా ఒక కారణం. ఓకేనా, ఇది కూడా ఒక కారణమే. ఓకే, ఇది పక్కన పెడితే గనక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఓకేనా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే గనక గైస్ జనవరి 2025లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని
యూనిట్స్ అదే ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇది అది అని. ఓకేనా, ఎన్ని వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని వాళ్ళ ఆఫీసర్స్కి చెప్తారు. ఆఫీసర్స్ ఏంటంటే ఆర్ఆర్బి బోర్డ్స్కి ఇస్తారు. ఓకేనా, ఆర్ఆర్బి బోర్డ్స్ ఫైనల్ చేసి ఎన్ని వేకెన్సీ ఖాళీ ఉన్నాయి దాంట్లో ఒక తక్కువ, ఉదాహరణకి 10,000 వేకెన్సీ ఖాళీ ఉన్నాయి అంటే కనుక అందులో ఒక 2,000 వేకెన్సీ తీస్తారన్నమాట. ఓకేనా, ఒక జోన్కి గురించి చెప్తున్నాను. ఒక జోన్లో 10,000 వేకెన్సీ ఖాళీగా ఉంటే అందులో 2,000 లేదా 2,500 వేకెన్సీ అనేవి నోటిఫికేషన్ ప్రకారంగా రిలీజ్ చేస్తారు. ఇలా ఉంటుంది. ఓకేనా, సో ఇది ఇప్పుడు ఏంటంటే గ్రూప్ డి సిలబస్ ఏంటి చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో షార్ట్ కట్ లో చెప్పేస్తున్నాను. జనరల్ సైన్స్ కి సంబంధించి 25 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్ కి సంబంధించి 25 ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్ కి సంబంధించి 30 ప్రశ్నలు ఉంటాయి. అలాగే జనరల్ అవేర్నెస్ అలాగే కరెంట్ అఫైర్స్ కలిపి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అన్న, ఎగ్జామ్ ఎలా వస్తుంది ఏం తెలుసుకోవాలంటే కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ చూడండి. 2019లో గ్రూప్ డి ఎగ్జామ్ జరిగింది కదా, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ చూస్తే కనుక మీకు ప్యాటర్న్ అర్థమవుతుంది. ఓకేనా, ఓకే ఉంటాను గైస్. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.